హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇలా టైం వచ్చేసి ఎంత అవుతుంది, డేట్ 12 తారీఖు అన్నట్టు 10:30 అవుతుంది. 11 గంటల వరకు అట్లా స్టార్ట్ చేద్దాము మన పని, ఓకేనా? అలాంటి వీడియో అయితే ఈ నుంచి స్టార్ట్. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుసుకుందాం రోడ్ మీద, ఓకేనా? టైము 12:05 అవుతుంది. ఇప్పుడే మనకు బుకింగ్ వచ్చింది. 1.5 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ ఈ నుంచి కేపీహెచ్పి ఫేజ్ 4 పికప్ కూడా పక్కనే ఉన్నది. 1.5 కిలోమీటర్ ఉంటుండవచ్చు. 1.2 కిలోమీటర్ ఉన్నది పికప్, కొరియర్ వాళ్ళది. చలో పోదాం నడవండి. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ కొరియర్ వెహికల్స్ ఆగుతాయి, అందులో నుంచి పికప్ ఉన్నది. ఈ లెఫ్ట్ మర్రంగానే ఉంటుంది. ఇంట్లో ఏదో బండి ఎవరు బుక్ చేసిందో చూసి లోడ్ చేయించుకుందాం. కైలాష్ ఇది మన 2 బాక్సులు. చలో పోదాం నడవండి. 13 కిలోమీటర్ ఉన్నది డ్రాప్. చలో పోదాం నడవండి. ఏడుందంటే ఇట్లకి ఎందుకు పెడుతున్నది, గ్రీన్ హిల్స్ కాలనీ కేపీహెచ్పి. చలో పోదాం నడవండి. మనం వచ్చేసినాము లొకేషన్కి. ఇది గ్రీన్ హిల్స్ రోడ్ అన్నట్టు. మూసాపేట్ గ్రీన్ హిల్స్ రోడ్ ఉంటుంది కదా, మూసాపేట్ క్రాస్ అయినా కాదు. ఇంకో 1 కిలోమీటర్ చూపెడుతున్నది. ఫేజ్ 4కి వెళ్ళాలి మనం, కేపీహెచ్పి కాలనీ. ముందటి నుంచి 5th ఫేజ్ రోడ్ నుంచి రైట్ తీసుకొని అట్లకేం చూపెడుతుంది అన్నట్టు దారి. వచ్చేసినాము. ముందటనే రైట్లో ఎన్నో చూపెడుతున్నది లొకేషన్. ఈ చెట్టు కాడ ఆగి కస్టమర్కి కాల్ చేద్దాం, ఏడున్నాడు. ఇది మన మెటీరియల్. 2 డబ్బాలు ఇక్కడ అన్లోడ్ అయిపోయింది. చలో పేమెంట్ అయితే అయిపోయింది, క్లోజ్ చేసేద్దాం. 528 వేసి క్యూఆర్ కోడ్ మీద మనకి 438 రూపీస్ వచ్చినాయి. చలో అటు పోయి వెయిట్ చేద్దాం. ఇక్కడ జాగా లేదు ఎక్కువ, అటు బయటికి వెళ్ళి వెయిట్ చేద్దాం. డ్రాప్ అయిపోయింది. ఇక్కడనే పక్కకు అదే కాలనీలో వచ్చి పక్కకు ఆగినాను. ఇక్కడ ముందట పోతే అది మెయిన్ రోడ్డు. ఈ పక్కన కాలనీలో ఆగిన జాగా ఉందని చూద్దాం. ఈ నుంచి ఏమైనా బుకింగ్లు వస్తాయా, ఇలా మన టార్గెట్ ఏమైనా కంప్లీట్ అవుతుందా? 2000 టార్గెట్ అని అయితే అనుకుంటున్నాను. చూద్దాం అది కంప్లీట్ అవుతుందా కాదా అని. ఇప్పటికైతే 438 రూపాయలు అయినాయి అంతే. బుకింగ్ కూడా లేటుగా వచ్చింది కదా, ఇలా 12 తర్వాత వచ్చింది బుకింగ్. ఇప్పుడు 1:30 అవుతుంది టైం. చూద్దాం ఇలా మా టార్గెట్ కంప్లీట్ అవుతుందా కాదా. నెక్స్ట్ బుకింగ్ వస్తే మళ్ళీ షూట్ చేస్తాం. ఇంకో బుకింగ్ వచ్చింది చిన్నది. పికప్ డిస్టెన్స్ వచ్చేసి ఆన్ చేయగానే యూ హ్యావ్ అరైవ్డ్ అని వస్తుంది. బయటికి వెళ్ళి చూడాలి ఎక్కడ ఉండో ఏమో. ఈ లైన్లో ఉన్నట్టు ఉన్నది పికప్ లొకేషన్. ఇక్కడ చూపెడుతున్నది. కొంచెం దూరం పోయి ఆన్ చేసిన. క్యాటరింగ్ వాళ్ళే 2 బాస్కెట్లు ఉన్నాయంట, లోడ్ చేయించేసుకున్నాం. ఇది మన లోడ్. 4.3 కిలోమీటర్ డ్రాప్ డిస్టెన్స్. చిన్న బుకింగ్ అని తీసుకున్నా కానీ గల్లీలు ఎన్ని గల్లీలు తిరిగినా కూడా ఇలా లొకేషన్ వస్తలేదు. అన్ని దారులు బంద్ ఉంటున్నాయి, లేకపోతే ఏదో ఒక పరిచయం ఉంటున్నది. కస్టమర్కి అయితే ఇక కాల్ చేసిన, నాకు బేజారు వచ్చి చూద్దాం ఏం రెస్పాండ్ చేస్తాడు. ఆ కస్టమర్ వచ్చింది ఇక 2 వీలర్లా. ఇక ఆయన ఏంటంటే పోతున్నా, అన్ని దారులు బంద్ ఉన్నాయి. ఫస్ట్ నేను నడుచుకుంటూ పోయి ఆయనని తీసుకొచ్చిన.
ఇప్పుడు ఆయన 2 వీలర్ మీద నన్ను తీసుకోబోతున్నాడు. ఇట్లున్నది మొత్తం కచ్చా రోడ్. లొకేషన్ స్టార్ట్ కాగానే 7 నిమిషాలల్లా అయిపోతుంది అనుకున్నా. ఆర్డర్ తీసుకోగానే ఇమీడియట్గా లొకేషన్ దగ్గర నుంచి వచ్చింది ఆర్డర్. డ్రాప్ వచ్చేసి 7 మినిట్స్ పెడుతుంది. 10 నిమిషాల లోపు ఒక ఆర్డర్ ఖతం అయిపోతుందని నేను అనుకున్నా. అర్ధగంట పైన అయిపోయింది, తిరుగుతూనే ఉన్నా. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇది క్లోజ్. 300 అయితే పే చేసిండు క్యాష్. ఈ ట్రిప్ క్లోజ్ చేద్దాం. వీడికి 5 స్టార్. కస్టమర్ రాకపోతే 2 రోజులైనా సరే నేను ఈ గల్లీలలోనే తిరుగుతుండే. 243 రూపీస్ వచ్చినాయి మనకి. చలో బయట మెయిన్ రోడ్కి పోయి వెయిట్ చేద్దాం. ఈ గల్లీలు డేంజర్గా ఉన్నాయి. గల్లీలు మంచిగానే ఉన్నాయి, మనకి తెలియక అట్లా. చలో బయటికి అయితే వెళ్దాం, నడవండి. ఇక వెయిట్ చేయబట్టి చాలాసేపు అవుతుంది. ఇక అటు వెళ్ళిపోదాం మూసాపేట దిక్కు. 1 అవర్ అవుతుంది ఇక్కడ వెయిట్ చేయబట్టి. టిఫిన్స్ ఏం వస్తలేవు. సీదా మూసాపేట దిక్కు వెళ్ళిపోదాం. ఇక అక్కడ పోయి వెయిట్ చేసి చూద్దాం అక్కడ నుంచి ఏమైనా వస్తాయేమో. ఈ నుంచి అయితే ఏం వస్తలేవు. ఎంత టైము 3:40 అవుతుంది. చలో పోదాం, నడవండి అటు సైడ్. లేక చూస్తా దీన్ని మొత్తం అయిపోతుంది. దీన్ని చలో. యాక్చువల్లీ అలా 2000 టార్గెట్ చేద్దాం అనుకున్నాను, కానీ కాలేదు. ఇవే 2 బుకింగ్లే కొట్టినాను. రేపు ట్రై చేస్తాను, రేపటి నుంచి చేద్దాం అనుకుంటున్నా. కానీ ఇక హెల్త్ సరిగ్గా లేదు, అందుకనే ఫుల్ డే చేయలేకపోతున్నాను. ఓకేనా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి ఫుల్ వీడియోస్ వస్తాయి. ఉంటాం, అలా కలుసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో అయితే కొంచెం చిన్నగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ రేపటి నుంచి ఫుల్ వీడియోస్ చేస్తా. ఓకేనా, బాయ్. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో.